నుంచి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రి దామోదర రాజనరసింహ చల్లా వంశీచంద్రరెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఏపీ నుంచి రఘువీరారెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, గురువు రుద్రరాజు పాల్గొనున్నారు. కర్ణాటక నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ నుంచి సీఎం సుఖ్వీందర్ సింగ్, డిప్యూటీ సీఎం ముఖేష్ హాజరు కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అయితే ఈ సమావేశంలో సీఎం ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమిత్ షా నివాసం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్ర నేతలు ముంబైకి వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు రేపు అనంతపురం జిల్లా బొమ్మడహల్ మండలం నేమకల్లులో పర్యటించనున్నారు. సీఎం నివాసం తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో కర్ణాటక విజయనగర ఎయిర్పోర్ట్కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:45 నేమకల్లుకు చేరుకుంటారన్నారు. సెక్యూర్ చేసుకున్న ఒప్పందంలో తప్పేముందని క్వశ్చన్ చేశారు వైఎస్ జగన్. అదానిపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని చెప్పారాయన. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తారని చెప్పారు జగన్. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా పామరులో ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఏ మిల్లుకైనా తీసుకెళ్లి తాను పండించిన పంటను అమ్ముకోవచ్చన్నారు. 24% తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామన్నారు మంత్రి నాదెండ్ల. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కేంద్ర కార్యాలయం, 26 జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకోవాలని ఆదేశించింది. అయితే హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కాలపరిమితి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లుగా నిర్ణయించింది. మరోవైపు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టును కోరింది ఏపీ డీజీపీ. స్కూల్లో, హాస్టల్స్ లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో వార్డర్లతో పాటు మరొక 2 కమిటీలో ఉంటారు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు కిచెన్, స్టోర్ రూమ్ ను వెళ్లి పరిశీలిస్తారు. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు సీఎం. 30వ తేదీ పాలమూరు జిల్లాలో పర్యటిస్తారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న రైతు పండుగలో పాల్గొంటారు. వచ్చే నెల 4వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు సీఎం. ఆ తర్వాత వచ్చే నెల 7వ తేదీన నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఆయా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ ట్వీట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని క్వశ్చన్ చేశారు కోమటిరెడ్డి. రాజకీయంగా కేంద్రంతో కొట్లాడినా అభివృద్ధి కోసం కేంద్రంతో సన్నిహితంగా ఉంటామని చెప్పారు. త్వరలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, రీజనల్ రింగ్ రోడ్డు పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని గాని నితిన్ గడ్కరీని గాని ఆహ్వానిస్తామన్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది కోర్టు. ఈ నెల 12వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది కోర్టు. కేటీఆర్ నిరాశతో మాట్లాడుతున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తూ తమపై బురద చల్లుతోందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పార్టీలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కిషన్ రెడ్డి. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధనలను ఎత్తివేయనుంది ప్రభుత్వం. అలాగే రిజర్వేషన్స్ లో మార్పులకు కసరత్తు జరుగుతోంది. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి నివేదికను సమర్పించారు ఈడీ అధికారులు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేసింది ఈడీ. అమోయ్ కుమార్ తో పాటు ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారి పైన కేసులు నమోదు చేయాలని నివేదికలో ప్రస్తావించింది. తానెక్కడికి పారిపోలేదు అన్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన కోసం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పోలీసులు వెతుకుతున్నారని ఆనందిస్తున్న వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన ఆఫీసులోనే ఉన్నానన్నారు. అప్పుడప్పుడు సినిమా పనుల కోసం బయటకు వెళ్లడం తప్ప ఎక్కడికి వెళ్లలేదని ఎక్స్ లో రాసుకొచ్చారు. అంతేకాదు పోలీసులు ఇంతవరకు తన ఆఫీసులో అడుగు పెట్టలేదని చెప్పారాయన. తనను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా తమ సిబ్బందితో గానీ మీడియాతో గానీ చెప్పలేదన్నారు. అరెస్ట్ చేయడానికి వస్తే ఆఫీసులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్మ. 10th పరీక్ష విధానంలో మార్పులు చేయనుంది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్నల్ మార్కులు, గ్రేడింగ్ విధానాలకు స్వస్తి చెప్పబోతోంది. ప్రస్తుతం సబ్జెక్టుల వారీగా 80 మార్కులకు పరీక్షా పేపర్ ఉంటుంది. ఇంటర్నల్ అసెస్మెంట్ 20 మార్కులను ఇస్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని తొలగించనుంది. 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేయనుంది. మార్కులతోనే రిజల్ట్స్ ఇవ్వనుంది. తెలుగు రాష్ట్రాలపై చలిపురి పంజా విసురుతోంది. తెలంగాణలో గతంలో లేనంతగా చలి వణికిస్తోంది. ఆదిలాబాద్, కొమరం భీం, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో టెంపరేచర్ సింగిల్ డిజిట్కే పడిపోయింది. భీంపూర్లో 8.7, సిర్పూర్లో 8.8, న్యాల్కల్లో 9.4 డిగ్రీలు, శివంపేటలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఫ్రీజర్స్లో పెట్టినట్టే ఉంటున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు అలర్ట్ని జారీ చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో రభస కంటిన్యూ అయింది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. వల్లోకి దూసుకొచ్చి లోక్సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఎవరి సీట్లోకి వారు వెళ్లండని కోరినా ఎవరూ వెళ్లలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా అదే సిచ్యువేషన్ నెలకొనడంతో నేటికి వాయిదా పడింది. వాయిదా వేసే ముందు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఛాంబర్ కేవలం చర్చలకు వేదిక కాదని, అంతకంటే ఎక్కువని, సభ ప్రతిష్టను దిగజార్చే చర్యలకు పూనుకోవద్దని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంపై చర్చలు జరగాలని ఆయన అన్నారు. వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా గాంధీతో కలిసి పార్లమెంటుకు వచ్చిన ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ స్వాగతం పలికారు. ముగ్గురు కలిసి పార్లమెంట్లోకి లోపలికి వెళ్లారు. ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పీవీఆర్ మల్టీప్లెక్స్ కు సమీపంలో పెద్ద శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు వల్ల ఓ ఆటో రిక్షా కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు చేరుకున్నారు. పేలుడుపై దర్యాప్తును ప్రారంభించారు. బాంబు డిటెక్షన్ టీంతో పాటు డాక్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ప్రస్తుత ప్రాంతాన్ని దిగ్బంధించి కీలక ఆధారాలను సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలి ఉంటుందని భావిస్తున్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోల్కతాలో జరిగిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. బంగ్లాదేశ్తో హిందువులతో పాటు ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. క్రమంలో బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు హిందూ మహాసభ, హిందూ జాగరణ్ మంచ్ సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. డిప్యూటీ హై కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా బారికేడ్లను అడ్డంగా పెట్టారు. బారికేడ్స్ ను నెట్టుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు ఆందోళనకారులు. దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసు అధికారి తలకు గాయమైంది. పాక్ కేంద్రంగా సాగుతున్న ఉగ్రముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ వాంటెడ్ ఉగ్రవాది ఎట్టకేలకు భారత్కు చిక్కాడు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి పరారైన అతన్ని రువాండాలో గుర్తించారు. ఇంటర్పోల్ సహకారంతో తాజాగా అతన్ని సిబిఐ జాతీయ దర్యాప్తు సంస్థ దేశానికి రప్పించాయి. లష్కరే ముఠాకు చెందిన సల్మాన్ రెహమాన్ ఖాన్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. బెంగళూరు జైళ్లపై జరిగిన ఉగ్రదాడులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లుగా అతడిపై అభియోగాలున్నాయి. ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. నిందితుడు దేశం విడిచి పారిపోయినట్లుగా గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ సిబిఐ ఇంటర్పోల్ను ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 2న అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ముంబైలో జరగనున్న అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీపై పోలీసులకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యూజికల్ ఈవెంట్ శనివారం జరగనుండటంతో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చుట్టూ ఉన్న రహదారులను ఆ రోజు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. భరత్ నగర్ జంక్షన్ నుంచి కుర్లా వైపు వాహనాలను అనుమతించబోమని ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.